కొంచెం ఒక్కటి అదే స్పీడ్లో వచ్చినప్పుడు ఓకే. కొంచెం మోకాళ్ళు అవి విరగడం విరగడం. డైరెక్ట్ కింద పడిపోవడం చాలా తక్కువ సార్. రోపులు తెగిపోవు. ఆ! ఆ సెన్సార్ అచ్చా, మెకానిజం పని సెన్సార్ చెప్పినప్పుడు డైరెక్ట్ మెకానిజం. గుద్దుకుంటా కిందకి పోయి. హ్మ్. మరి అదే గదా డేంజర్ మరి. అదెట్లా దానికి? అదే సార్. ఆ! ఒకటేంటంటే సార్, నేను అందరికీ పబ్లిక్‌కి గానీ, కస్టమర్‌లకి గానీ ఒకటే ఇస్తున్నా సార్. లిఫ్ట్ వాళ్ళకి గానీ ఎవరైనా ప్లీజ్. ఉన్నారంటే, ఇప్పుడు కస్టమరు ప్రాపర్‌గా సర్వీసింగ్ చేపించుకోవాలండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక ₹2000 అన్నారనుకోండి, వేరే వాళ్ళొచ్చేసి 1500 చేస్తారు. 1000 ఆ! అట్లా కస్టమర్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో రైట్. యాక్సిడెంట్ కావడానికి. రైట్. రైట్. ప్రాపర్ పర్సన్ కరెక్ట్‌గా చేసేవాడు కొంచెం క్వాలిటీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ సర్వీస్ చార్జ్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు సార్. అట్లాంటివి హ్మ్. కొన్ని జరుగుతున్నాయి సార్. ఓకే. సో, మంచి టెక్నీషియన్‌తో చేయించుకోవాలి. చేయించుకోవాలి. కక్కుర్తి పడొద్దు. అంతే. ఇంత లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెట్టుకొని, అంతే సార్. మెయింటెనెన్స్ దగ్గర నెలలకు ఆ! ఏఎంసీ ఒక్కోసారి ఉంటుందా? మాకిప్పుడు లిఫ్ట్ ఏం ప్రాబ్లమ్ లేదండి. ఓ 2 నెలలతో రండి రండి అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆ! ప్రాపర్ చెకింగ్ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే. ఎవ్రీ మంత్ చెకింగ్ చెక్ ఉండాలి. చేసుకోవాలి సార్. జనరల్ సర్వీస్ చేసుకోవాలి. ఆహాహాహా! నేను అదే జూస్తున్నాను. హ్మ్. ఏంది ఇంత పెద్ద కంపెనీ లిఫ్ట్ అంటున్నారు. వారానికోసారి ఆగిపోతుంది. మళ్ళా వస్తున్నారు. మళ్ళీ రిపేర్ చేస్తారు. మళ్ళీ ఆగిపోతుంది. అదే సార్, మీకు ప్రాపర్ టెక్నీషియను దొరికిండనుకోండి సార్, దాంట్లో కూడా చెప్తున్నాను నేను. అచ్చా! ఇప్పుడు ఎలా ఉందంటే సార్ మార్కెట్ ఈజీ అయిపోయింది. కొంత టెక్నీషియన్‌లో కూడా తప్పులున్నాయి సార్. ఓకే. ఎలాగంటే వాళ్ళు ప్రాపర్‌గా నేర్చుకోకుండా ఎలివేటర్ కంపెనీ పెడదాం అనుకోని ఇలాంటివి జరుగుతున్నాయి సార్. హ్మ్. దానివల్ల ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది లోకల్‌కొచ్చేసింది సార్. అవును. ఇంతకుముందు మేము అహ్మదాబాదు, బాంబే అలా వెళ్లి కరెక్ట్. అవును. తెచ్చుకునేవాళ్ళము. ఇక్కడ లోకల్ అన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీ అయిపోయింది. హ్మ్. ప్రాపర్‌గా నేర్చుకోకపోవడం, ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్‌లైన్స్ లేకపోవడం, అవును. ఒక 4, 5 నెలలు మార్కెటింగ్ చేసి లిఫ్ట్ కంపెనీ పెట్టడం, అబ్బా! దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే.